పత్రికలలో తప్పుడు విధానాలతోటి ఇక్కడ ఒక వివరణ ఇవ్వాలి. ఆది శ్రీనివాస్ స్వగ్రామంలో నాకు అధికారులు చెప్పారు మొదటి విడత రాలే, రెండో విడత రాలే, మూడో విడత రాలని చెప్పి ఒక రైతు ఫోటోతో ఒక వార్త రాశారు. తీరు అధికారులు అడిగితే అతను తీసుకున్న లోను 24/12/2023. ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది 12/12/2018 నుంచి 8/12/2023 వరకు. ఈ ప్రభుత్వం వచ్చినాక 20 రోజులకు లోన్ తీసుకున్న అతనికి కూడా ఇందులో మాఫ్ కాలేదనేటువంటి సాంకేతిక సమస్యలు కూడా అర్థం చేసుకోకుండా అందులో ఆది శ్రీనివాస్ స్వగ్రామంలో కూడా రాలేదని చెప్పండి బయట ప్రపంచానికి ఏదో భూతద్దంలో తప్పుడు ప్రచారం చేయడం. అక్కడ ఒక నాయకుడు మీ సొంత గ్రామంలోనే 600 మందికి రైతు రుణమాఫీ రాలేదని నా నాలెడ్జ్ నాకు అవగాహనతో చెప్తున్నాను చెప్పంటే అధికారులు వివరించారు. నా సొంత గ్రామంలో రుణమాఫీ మాకు కాలేదని దరఖాస్తు పెట్టుకున్న సంఖ్య మొన్న శనివారం వరకు కేవలం 54 మందే. మరో 50 మంది రావచ్చని చెప్పని అధికారులు చెప్పారు. సుమారు 3000 పైచిలకు రైతులకు రుణమాఫీ అయింది. మొదటి దఫా, రెండో దఫా, మూడో దఫా నా సొంత గ్రామంలో. ఇది నేను కాదు అధికారులు చెప్పినటువంటిది. వివరణించినా కానీ ఈరోజు అభూత కల్పన, మాయా మాటలు, మరాఠీ మాటలు ప్రజలను ఇంకా మభ్యపెట్టుకోవడం, అహంకారం ఇంకా దగ్గర వీళ్ళకు ఇంకా మేము అధికారుల నుంచి చెప్పనేటువంటి భావన, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా, రైతులను తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు ఈ వ్యాఖ్యలు చేయడం ఈ చీప్ పాలిటిక్స్కు తెరలేపినట్టుగానే ఈరోజు పత్రికల్లో కనిపించాలి, ప్రజలను తప్పుదోవ పట్టించాలి. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 8 మాసాల్లో మీరు ఊహించని విధంగా మీరు అసలు 10 ఏళ్లలో ఈ పని ఎందుకు చేయలేమని చెప్పని బాధపడుతూ మీ మనసు నొచ్చుకుంటున్నటువంటి సందర్భంలో మాట్లాడుతున్న మాటలు తప్ప, ఈర్ష్య ద్వేషాలతో మీరు మాట్లాడుతున్న మాటలు తప్ప మీ వాక్యాలను ప్రజలు వినే పరిస్థితులు లేరు. మీరు ఎన్ని మాయా మాటలు చెప్పినా ప్రజలు మా వింటున్నారు. ప్రజాపాలనలో మొదటి సమావేశం అయింది. సెప్టెంబర్ 17న మరో ప్రజాపాలన కూడా తెరదీసి ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తే ప్రభుత్వం ముందుకు పోతుంది. మీరు ఎన్ని కారు కూతలు కూసినా, ఎన్ని విధాలుగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ప్రజలు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదిస్తారని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఈ చీప్ పాలిటిక్స్కు ఈరోజు ఏదైతే సోది మాటలు మానుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు మా ముఖ్యమంత్రి గారి సోదరుడు మీరు చెప్తున్నట్టుగా మొన్న మా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆదేశాలు ఇచ్చింది. మొట్టమొదలు కూల్చింది కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వారిదే. హైడ్రాలో ఎక్కడైతే తప్పుడు విధానాలతోటి ముందుకు పోతున్నది అక్కడ కులాలు, మతాలు, పార్టీలు, ధనవంతుల, ఉన్నవంతుల, నా అన్ని అనే సంబంధం లేకుండా ఒక నిర్ణయాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నాడు. దాని ప్రకారమే ముందుకు పోతున్నాడు. తప్పనిసరిగా హైడ్రా ప్రజల మన్నులను పొందుతుంది. అందుకే మా జిల్లాలో కూడా హైడ్రా రావాలని నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన. మా దగ్గర మాజీ శాసనసభ్యుడు అక్కడ మూలవాగును ఆనుకొని ఎఫ్టీఎల్ దానికి సంబంధించినటువంటి దానిలో నిర్మాణం చేస్తున్నాడని చెప్పని కూడా ఉటంకిస్తూ అనేక జిల్లాల నుంచి కూడా ఈరోజు మద్దతు పెరుగుతుంది. ఈరోజు హైడ్రాను స్వాగతించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఎందుకంటే వర్షాలు పడుతున్నటువంటి ఇబ్బందిని గమనించినాం. ఎందుకంటే చెరువులు, కుంటలు అన్నింటినీ కూడా ఈరోజు కబంధ హస్తాల మధ్య చిక్కుకొని పోవడం వల్ల జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వంపై ఉంది. కాబట్టి హైడ్రాను తీసుకురావడం జరిగింది. హైడ్రా ద్వారా రాబో రోజుల్లో ఎక్కడ ఏ ఫిర్యాదు అందినా అది సహేతుకం, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి. చెరువు, కుంటని తెలుసమంటే తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే వదిలిపెట్టమన్నారు. ఆ విధంగానే జరుగుతుంది. అదొక ప్రక్షాళన. దాన్ని అందరూ స్వాగతించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాష్ట్రాల్లో బుల్డోజర్లు తీసుకుపోతారేమో, మాది బుల్డోజర్ సంస్కృతి, తప్పు చేసిన వాడిని మేము ఎక్కడ విడిచిపెట్టమంటారు. ఇక్కడ మా బుల్డోజర్ బయలుదేరితే బీజేపీకి భయం వేస్తున్న సందర్భం.
అరే 2022 మేము వస్తాం అనుకుంటుమి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పరిపాలనలో ప్రజలందరూ కూడా ఇక మమ్మల్ని ఇక్కడ చూసుకుంటారని చెప్పినటువంటి వారు కూడా అంటే ఈర్ష్య అనేటువంటి భావన వచ్చే మాట మాట్లాడినట్టుగా మేము భావిస్తున్నాం. వారు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. ఈరోజు వారికి కూడా అనేక సందర్భాల్లో జరిగినటువంటి అవమానాలకు వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. హైడ్రా చేసేటువంటి పనికి ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎంపీ గారు స్వాగతించినట్టున్నారు. బుల్డోరు గడ్డం వస్తే తొక్కుకుంటూ ఉమ్మని అన్నట్టుగా కూడా చూసినారు పత్రికల్లో. మరి అదే పార్టీలో మరో ఎంపీ ఈ విధంగా మాట్లాడడం అంటే ఇది సహితం కాదు. ఇది నాకు అనిపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన పేరు వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి సాహసోపేతమైన నిర్ణయం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడి ప్రజలు డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రజలు వీళ్ళ మాటలు డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. హైడ్రాను స్వాగతిస్తున్నారు. అందుకే అన్ని జిల్లాలకు రావాలని కోరుకుంటున్నారు. సగటు పౌరుడు సరే మీరు అన్నట్టుగా ఎవరైతే పేదలు ఉంటారో వారి కోసం కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకు వస్తే వారిపైన కూడా తప్పనిసరిగా తగు చర్యలు తీసుకొని వారికి న్యాయం చేసేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పని భావిస్తున్నాం. సరే ఇప్పుడు పట్టా భూములు అంటే తప్పుడు పద్ధతిలో పట్టా పొందుతుంది తప్పే కదా. పట్టా ఉండడం వేరు, ఆ పట్టా పొందడానికి అక్కడ అర్హుడా లేదని చూడాలి. ఇప్పుడు హైడ్రా చేసే పని అవి. ఈరోజు చెరువులలో పట్టా తీసుకుంటే ఎట్లా నిలుస్తుంది, కుంటలల్లో చెరువు తీసుకుంటే ఎట్లా నడుస్తుంది, ఎఫ్టీఎల్ ప్రాంతంలో పట్టా తీసుకుంటే ఎట్లా నడుస్తుంది. కాబట్టి మనం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తిగా ఎక్కడ కనిపించినా అక్కడ అక్రమ కట్టడంగా గుర్తించి ఈరోజు నోటీసు ఇస్తూ కూల్చివేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. నా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ఇవన్నీ కూడా 100 మీటర్లు నా నాలెడ్జ్లో 100 మీటర్ల పరిధి. ఆ ప్రాజెక్టు ప్రమాణాన్ని బట్టి, చెరువు ప్రమాణాలను బట్టి, కుంటను ప్రమాణం బట్టి వాగులు కూడా ఈరోజు 10 మీటర్ల వాగుకు, 20 మీటర్ల వాగుకు, 70 మీటర్ల వాగుకు డిస్టెన్స్ బఫర్ జోన్ అనేది క్లియర్గా నీటిపారుదల శాఖలో ఉంది. దానికి అనుగుణంగా నాకున్న సమాచారం గ్రామాల్లో వెళ్ళేటువంటి వాగులకైతే ఇంచుమించు 5 నుంచి 6 మీటర్లు, కాస్త పెద్ద వాగు అయితే 15 మీటర్లు, ఇంకాస్త పెద్ద వాగు మన మూల వాగు, నక్కవాగు లాంటి ప్రాంతాలలో 20 మీటర్లు కూడా బఫర్ జోన్కు చూపిస్తారు. అంటే వరదలు ఉధృతిగా వచ్చినప్పుడు ఇబ్బంది తలెత్తకుండా చూడండి. ఆ వాటిని కూడా ఆక్రమించుకున్నటువంటి వాటిని కూడా తొలగిస్తామంటే అది వద్దంటే ఈరోజు రేపు వర్షాలు పడ్డప్పుడు గ్రామాలు మునిపోయే పరిస్థితి వచ్చేటి ఉంటే అంటే వాళ్ళలాగా అంటే కాళేశ్వరం నిర్మించి 1,00,000 కోట్లు వృధా చేసి కుంగిపోయే విధంగా చేసినటువంటి విధానం అది అంటే వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు సహేతుకంగా తప్పనిసరిగా ప్రభుత్వం నియమ నిబంధనలకు అనుసరించే మైనర్ మేజర్ ఇరిగేషన్ సంబంధించి నియమ నిబంధనలు అనుసరించి అందులో అక్రమ కట్టడాలు ఉంటే వాటిని తొలగించేటువంటి కార్యక్రమం హైడ్రా ద్వారా ఈరోజు సిటీ పరిధిలో చేస్తున్నటువంటి ఉంది. తర్వాత కూడా మేము కోరుతున్నాం జిల్లాలకు రావాలి. జిల్లాలు కూడా ఈ పరిస్థితి జిల్లాలు కూడా కొన్ని జిల్లాలు కుంటాలు చెరువులు కూడా ఏది ఆక్పై చేసుకున్న వాగుల పక్కన నిర్మాణం జరిగిన వాటిని కూడా తొలగించడానికి కోసం మేము ముఖ్యమంత్రి గారు లేఖ కూడా ఈ మధ్యలో రాయడం జరిగిందన్నమాట తెలియజేస్తా ఉన్నాం.